అందరికీ శుభోదయం, స్వాగతం, నమస్కారం. తెలుగులో వీడియో చేయమని రిక్వెస్ట్ వచ్చింది. మీరు స్పెషల్ వీడియోస్ చేసి చాలా రోజులైందండి. ఐపీఎల్ వల్ల మనం స్పెషల్ వీడియోస్ గురించి మాట్లాడుకోలేకపోయాము. మీ స్పెషల్ వీడియో, స్పెషల్ కామెంట్స్, మీ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అబ్జర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మీరు అతి తక్కువ వీడియోలు అప్లోడ్ చేశారు. ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం మనం రిలాక్స్ అయిన పాయింట్ కరెక్ట్ అయినా చాలా కాలం అయింది మీరు తెలుగులో వీడియో అప్లోడ్ చేసి స్పెషల్ వీడియో చేయండి అన్నట్టుగా ఒక మెయిల్ వచ్చింది. దాని ప్రకారం నేను రెస్పాండ్ అవుతున్నానండి. ఈ స్పెషల్ వీడియో యొక్క పర్పస్ ఏమిటి అంటే, అవును, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తోటి మొదటి టెస్ట్, అంటే మొదటి అని అంటాం తప్పు, ఒక టెస్ట్. అదేదో ప్రాక్టీస్ మ్యాచ్ లాగా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్కి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. అయితే టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎన్నుకుంటే మంచిదని చెప్పాను. శుభమాన్ గిల్ మరి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేను చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ద ప్లేయర్స్ కరెక్ట్గానే మీట్ అయ్యాయని చెప్పాలి. అధిక స్కోరు సాధిస్తే మాత్రము ఆఫ్ఘనిస్తాన్ని మనం ఫాలో ఆన్కి ఇన్వైట్ తప్పదు, చేయాల్సి వస్తుంది కూడా అని నేను భావిస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ని కనుక మనము ఫాలో ఆన్లో కనుక మనం ఇన్వైట్ చేసినట్టయితే బౌలర్స్ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే బౌలింగ్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా వేసామో అధిక స్కోర్ సాధించి బౌలర్స్ చేతిలో ఉంటుందన్నమాట. మనం ఫాలో ఆన్కి ఇన్వైట్ చేసాము అంటే మన బౌలర్స్ బాగా రానిచ్చి వాళ్ళని అవుట్ చేయడం వల్ల వాళ్ళు తిరిగి బ్యాటింగ్ ఇన్వైట్ చేసి మనం కనుక ఇన్నింగ్స్ డిఫీట్ కనుక వాళ్ళని ఓడించినట్టయితే ఒక టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ భారతదేశానికి మరొక విజయాన్ని అందించిన వాళ్ళు అవుతాం. అయితే ఈ యొక్క వీడియో లోపల నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటి అంటే, ఉమెన్స్ క్రికెట్ కూడా ఆడుతున్నాము, ప్రపంచ కూడా వాళ్ళు గెలిచారు. మరి వాళ్ళు ఉమెన్స్ WPL కూడా ఆడారు. మరి కొన్ని ఎంత బాగా వాళ్ళు కంప్లీట్ చేశారో, ఆర్సీబీ ఎలా గెలిచింది అది కూడా మనం చూసాము. రకరకాల ప్లేయర్లు ఉమెన్స్ క్రికెట్లో కూడా ఎమర్జింగ్ ప్లేయర్లను మనం చూస్తున్నాము. ఇండియన్ టీంలో కూడా వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లను చూస్తున్నాము. అయితే టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్క్లూసివ్లీ ప్లేయర్ని డెవలప్ చేసుకుంటున్నామా? ఓడిఐ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్క్లూసివ్లీ ప్లేయర్ డెవలప్ చేసుకుంటున్నామా? T20 ఫార్మాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్క్లూసివ్ స్కిల్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటున్నామా అనేది చూసినట్టయితే మోస్ట్లీ మనం T20 అండ్ 50 ఓవర్స్ ఫార్మాట్, ఓడిఐ ఫార్మాట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఆడడం వల్ల ప్రొడక్షన్ ఆఫ్ ప్లేయర్స్ కూడా ఓడిఐ ఫార్మాట్కి మరియు T20 ఫార్మాట్కి సంబంధించిన ప్లేయర్లు బయటకు వస్తున్నారండి. అయితే దీంట్లో బౌలింగా బ్యాటింగా అనేది కనుక మనం చూసినట్టయితే ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ ఎక్కువ ఉంటారు. వెదర్ ఇట్ మే బి ఉమెన్స్ క్రికెట్ ఆర్ మెన్స్ క్రికెట్. ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ ఉండడం వల్ల బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి స్కిల్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొడక్షన్ ఆఫ్ బౌలర్స్ తక్కువ ఉన్నారండి. ఉన్న వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పటికి కూడా ఎంత ఫిజికల్గా వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆడడానికి స్కిల్ సెట్ అవసరం లేదని నేను చెప్పను, కానీ ఇప్పుడు సన్నీ గవాస్కర్ టైం నుంచి చూసినట్టయితే, GR విశ్వనాథ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే, దిలీప్ వెంగసార్కర్, రవిశాస్త్రి, మొహమ్మద్ అజారుద్దీన్ ఈ టైం నుంచి చూసినట్టయితే బ్యాటర్ యొక్క స్కిల్ సెట్ని గమనించి వాళ్ళ ఫుట్ వర్క్ ఎట్లా ఉంది, బ్యాట్ని ఏ విధంగా పట్టుకుంటున్నారు, వాళ్ళ స్టాండ్స్ ఎలా ఉంది, మరి బాల్ బిహైండ్ ద బ్యాట్ వస్తుందా, స్ట్రైట్ లైన్లో వస్తుందా, క్రాస్ బ్యాటెడ్ షాట్స్ కొడుతున్నారా, స్వీప్ సరిగ్గా చేస్తున్నారా, మహేంద్ర అమర్నాథ్ లాగా వాళ్ళు బాల్ని హుక్ చేయగలుగుతున్నారా, ఈ విధంగా కంపేర్ చేస్తూ కామెంటేటర్స్ కూడా మాట్లాడుతూ ఉండేవారు. మనం వాళ్ళని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళము. చాలామంది వెస్టిండీస్ ప్లేయర్స్ని కానీ, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని కానీ, ఇంగ్లాండ్ ప్లేయర్స్ని కానీ ముఖ్యంగా అబ్జర్వేషన్లో వాళ్ళు ఉంచి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ బ్యాటింగ్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఎనలైజ్ చేసేవాళ్ళు అనమాట. అలాగే బౌలింగ్లో కూడా డెన్నిస్ లిల్లీ టైం నుంచి చూసినట్టయితే ఎటువంటి బౌలర్స్ మనం డెవలప్ చేసాము, మనం నెంబర్ ఆఫ్ బౌలర్స్ని ప్రొడ్యూస్ చేయగలిగామా అని మనం ప్రశ్న మనం వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ మనం అంతమందిని ప్రొడ్యూస్ చేయగలిగామా? భారతదేశంలో స్పిన్నర్స్ ఎక్కువగా పుడుతున్నారని నా అభిప్రాయము. ఆ స్పిన్నర్స్లో కూడా ఏమిటి అంటే, బ్యాటర్ని కట్టడి చేస్తే చాలు అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ మొదలయ్యేటప్పటికీ లిమిటెడ్ ఓవర్స్ ఇంప్లిమెంటేషన్లో ఉండడం వల్ల
ఫ్లాటర్ వన్స్ ఎక్కువగా వేసి రాంగ్ బాల్స్ ఎక్కువగా వేసి గుగ్లీ డెలివరీస్ ఎక్కువగా వేసి బ్యాటర్ యొక్క ఫుట్ వర్క్ని పరీక్షించే స్టాండర్డ్ ఉన్న బౌలర్స్ రావటం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే టెస్ట్ మ్యాచ్లోకి వచ్చేటప్పటికి అదే టైప్ ఆఫ్ బౌలింగ్ వేసినప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ లోపల ఆ స్టాండర్డ్ కనపడటం లేదు. బ్యాటర్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎంతమంది ఉమెన్ ప్లేయర్సు సెలెక్ట్ అయ్యారు నేషనల్ టీంకి, ఎంతమంది చక్కగా ఆడుతున్నారు. అయితే బౌలర్స్ మాత్రం పర్ఫార్మెన్స్ లేకపోతే డ్రాప్ అవ్వడం, కొత్త బౌలర్స్ని తీసుకోవడము, లేదా స్కిల్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, స్పిన్ బౌలింగ్ లోపల ఆఫ్ స్పిన్ బౌలర్స్ని ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నాము, లెగ్ స్పిన్ బౌలర్స్ని ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నాము అనే ఒక అనాలిసిస్ చేసుకుంటూ మనం ఉండాలండి. అయితే బౌలర్స్ ఎప్పుడు కూడా కొంచెం అన్లక్కీ పీపుల్ అని నేను భావిస్తాను. వికెట్లు తీసినప్పటికీ వికెట్ తీయనప్పటికీ కూడా బౌలర్స్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సో మెనీ ప్లేయర్స్ అనమాట. వాళ్ళకి అవకాశాలు రావడం తక్కువైనప్పటికీ కూడా పర్ఫామ్ చేస్తేనే కానీ వాళ్ళకి మళ్ళీ తిరిగి మ్యాచ్లో అవకాశం రాకపోవడము, బ్యాటర్ని యొక్క వాళ్ళు బీట్ చేయలేకపోతే, బ్యాటర్ని కనుక వాళ్ళు అవుట్ చేయలేకపోతే, వాళ్ళ రికార్డ్స్ లోపల కనుక వాళ్ళ ఎక్స్పెన్సివ్ అనాలిసిస్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం లేకపోవడము, ఈ విధంగా వాళ్ళు ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసినప్పుడు కూడా అది బౌలర్ అకౌంట్లోకి పోతుంది కాబట్టి పట్టినప్పుడు మరి అది విడిచినప్పుడు కూడా బౌలర్ బ్యాడ్ లక్ అనే మనము అనుకుంటాం. అయితే ఈ వీడియో యొక్క పర్పస్ ఏమిటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ బౌలర్స్ని పెంచడం ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ ద బౌలర్స్ని పెంచడం ఒకటి, ఫాస్ట్ బౌలర్స్ యొక్క స్కిల్ సెట్ వెదర్ ఇట్ మే బి రెడ్ బాల్, whether it may be white ball or pink ball. We need to develop exclusively bowlers who are suitable for all formats of the game అనమాట. బీసీసీఐ ఏం చేస్తుందంటే అవకాశాలు ఇస్తోంది, కానీ వాళ్ళ యొక్క స్టాండర్డ్ని వాళ్ళకి ఏజ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కెరియర్ని లిమిట్ చేసేస్తున్నారు. ఎంతోమంది ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్ వారికి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కానీ అవకాశాలు రాకపోవడం వల్ల నిరుత్సాహపడిపోయి వాళ్ళు అంటే అంబటి రాయుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. రిషబ్ పంత్ అనే ప్లేయర్కి మాకు ఎగైనా ఛాన్స్ ఇస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ మరి ఫ్యూచర్లో మరి క్యాప్టెన్ అవ్వబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ని పక్కకి తొలగించి ఇవన్నీ ఉంటాయి. అయితే టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ అనేది తయారు చేయాలి. అజయ్ రహానే ఎందుకు తీసుకోరో నాకు తెలియదు. అతను ఈ ఫోర్స్ టు స్టిక్ టు ఏ ఫ్రాంచైజ్ లీడింగ్ చేశాడు. చాలామంది ప్లేయర్లు రజత్ పట్టారు కానీ దేవదత్ పెడకెల్ కానీ నేను చాలామందిని చూస్తున్నాను. వాళ్ళ లిమిట్ ఆఫ్ ది గేము ఒక లిమిటెడ్ ఓవర్స్కి మాత్రమే వాళ్ళని ఎనలైజ్ చేస్తున్నారు. నేను అందుకనే చెప్తున్నా ఒక ఏజ్ గ్రూప్ అనేది పెట్టి వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లని T20 ఫార్మాట్లో ఆడుతున్నారు కాబట్టి వాడు చక్కటి ప్లేయరు, వాడు T20 ఫార్మాట్ నుంచి టెస్ట్కి మనం అప్గ్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా పరీక్షిస్తున్నారు. కానీ why can't we develop a special team for the T20, the combination of good batters and fast bowlers and spin? వాళ్ళు ఏమిటంటే ఎన్ని మ్యాచ్లు ఆడాలి అని ముందే డిసైడ్ చేసి బీసీసీఐ డిసైడ్ చేసి T20 ఫార్మాట్ లోపల ఇన్ని మ్యాచ్లు ఆడితేనే ఓడిఐ ఫార్మాట్కి అప్గ్రేడ్ చేస్తాము. ఓడిఐలో కనుక ఇన్ని మ్యాచ్లు ఆడాక ఇట్ ఈజ్ స్లోవర్ దెన్ టెస్ట్ క్రికెట్, నీడ్స్ మోర్ పేషెన్స్ దెన్ T20 కాబట్టి ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ విల్ బి ప్రాపర్. అండ్ ఓడిఐ ఫార్మాట్ కనుక రానిచ్చినట్టయితే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ T20 గ్యాప్ ఫిల్ అవుతూ ఉంటుంది. యంగ్స్టర్స్ నిన్న డిసప్పాయింట్ అండర్-19 ప్లేయర్లు ఆ తర్వాత ఆడిన వాళ్ళు కూడా T20 ఫార్మాట్లో ఆక్యుపై చేసుకోవచ్చు. వాళ్ళంతా వాళ్ళు ఎకనామికల్గా వాళ్ళు డిపెండ్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఎర్నింగ్స్ మొదలవుతాయి, కంఫర్టబుల్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఈ కోచింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళ స్కిల్ సెట్ని బాగా షార్పన్ చేయాలి, పదులు పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే నేను చూస్తున్నాను, మా టైంలో నేను చూసినట్టయితే ఎక్స్క్లూసివ్గా ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు. ఆ ఫాస్ట్ బౌలర్స్ ఎంత భీకరంగా ఉండేవారు అంటే ఒక 10 ఓవర్ వాళ్ళు డామినేట్ చేసేవారు. ఏదో వెస్టిండీస్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా డెనిస్ లిల్లీ టైం అయి ఉండొచ్చు, ఇంగ్లాండ్ బాబ్ విల్లిస్ టైం అయి ఉండొచ్చు, లేదా ఆ టైంలో ఉన్న న్యూజిలాండ్ హ్యాండ్లీ టైంలో కూడా అయి ఉండొచ్చు. ఫాస్ట్ బౌలర్స్ అనేటప్పటికీ అదొక ప్రత్యేక గ్రూప్. ఫాస్ట్ బౌలర్స్ ఒక 10 ఓవర్లు డామినేట్ చేశాక తర్వాత ఎవరిని స్పిన్ వాళ్ళు లెగ్ స్పిన్ తెద్దామా లేకపోతే
రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ని పట్టుకుందామా, లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ని పట్టుకుందామా అన్నట్టుగా ప్లానింగ్ చేసి ఒక స్ట్రాటజీ ఫామ్ చేసి ఆ గేమ్ని డిసైడ్ చేసేవారు. ఈ గేమ్ ఓడిఐ కూడా ఫార్వర్డ్ అప్లికబిలిటీ ఉంటుంది, కానీ ఫాస్ట్ బౌలర్స్ అనేటప్పటికి భీకరంగా ఉండేవారు. ఆ తర్వాత ఏమైందంటే ఫాస్ట్ బౌలర్స్ అయ్యాక ఫాస్ట్ మీడియం అంటూ వాళ్ళకంటే తక్కువగా పేస్ ఉన్న వాళ్ళని ఫాస్ట్ మీడియం అంటూ జనరేషన్ మొదలైంది. ఫాస్ట్ జనరేషన్ తర్వాత మీడియం ఫాస్ట్ అంటూ ఒకటి మొదలైంది. మీడియం ఫాస్ట్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ వల్ల బ్యాట్స్మెన్ని కట్టడి చేయడమే ఒక మెయిన్ ఎయిమ్ పెట్టుకుని ఆ ప్రాసెస్లో అవుట్ కూడా అవ్వచ్చు బ్యాట్స్మెన్ అన్నట్టుగా స్లోవర్ వన్స్ పెట్టారు. మీడియం స్లో అనమాట. మీడియం బౌలింగ్ యాక్షన్ తోటి ఒక స్లోవర్ వన్ని పెట్టి ఆ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేసి అవుట్ చేయడం అనమాట. ఈ టెక్నిక్లు బాగా డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళ కెరీర్ కూడా లిమిట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ బాలాజీ టైం నుంచి, హర్షల్ పటేల్ టైం నుంచి నేను చూస్తున్నాను కదా, చాలామంది బౌలర్లు ఈ స్లో డెలివరీస్ వేసి అవుట్ చేసి అదొక స్కిల్ సెట్గా భావిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ స్కిల్ సెట్ అండి. బ్యాట్స్మెన్ ఆడే స్పీడ్ని చూసినట్టయితే రన్ రేటు పెంచాలి. కాబట్టి ఆ ప్రాసెస్లో బ్యాటర్ జడ్జిమెంట్ లోపల ఆ బాల్ని వాడు బీట్ అయ్యి వికెట్ కోల్పోతున్నాడు. కానీ దాని లోపల బ్యాట్స్మెన్ ఎబిలిటీ కన్నా బౌలర్ ఎబిలిటీ ఉన్నప్పటికీ ఈ స్లోవర్ వన్స్ అనేది ఒక కాన్సెప్ట్గా మారి దాన్ని ఎక్కువగా వాడుకొని మంచి అగ్రెసివ్గా ఆడే బ్యాటర్ కూడా అవుట్ అయిపోతున్నారు. అది ఎవరిని అనాలి మనం? బ్యాటర్ తప్పుదనం వల్ల, బౌలర్ తప్పుదనం వల్ల, లేకపోతే బ్యాటర్ ఆ తక్కువ ఉన్న టైంలో, లిమిటెడ్ ఓవర్ తక్కువ ఉన్న టైంలో జడ్జి చేయలేక అవుట్ అయిపోతున్నాడా, లేదా నిజంగానే బౌలర్ డామినేట్ చేస్తున్నాడా బ్యాటర్ని? సో అందుకని నేను ఏమంటున్నానంటే ఈ చేంజెస్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ కాన్సెప్ట్, ఫాస్ట్ బౌలింగ్ దగ్గర నుంచి, మరి ఫాస్ట్ మీడియం దగ్గర నుంచి, మీడియం ఫాస్ట్ దగ్గర నుంచి, మరి స్లో మీడియం దాకా ఈ బౌలర్స్ తయారవుతున్నారు. కానీ నెంబర్ ఆఫ్ బౌలర్స్ వస్తున్నారా, వాళ్ళ స్టాండర్డ్ ఎట్లా ఉంది అనేది చూసినట్టయితే మాత్రము ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళ పిక్చర్ స్టాండర్డ్ వేరు. మేబీ ఆస్ట్రేలియన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ బౌలర్స్, న్యూజిలాండ్ ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ బౌలర్స్. నేచర్ ఆఫ్ ది పిచ్ వాళ్ళది క్విక్గా ఉంటుంది. దే బిలీవ్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ మొదటి నుంచి. కాబట్టి ఇంగ్లాండ్ ఓకే, ఇట్స్ స్పిన్ ఓరియంటెడ్, స్వింగ్ ఓరియంటెడ్ గ్రౌండ్స్ కాబట్టి వాళ్ళు ఒక మంచి స్వింగ్ బౌలర్ని, అబ్దుల్ రషీద్ లాంటి బౌలర్ని చూసి చాలా లేదు నాకు. అబ్దుల్ రషీద్ ఇంగ్లాండ్ ఆడే ప్లేయరు, అటువంటి బౌలింగ్ చూసి చాలా కాలం అయిపోయింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా బౌలర్ స్కిల్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాళ్ళని సెలెక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బౌలర్స్ ప్రొడక్షన్ని పెంచాలి, అకాడమీస్ పెంచాలి, బీసీసీఐ దృష్టిలో పెట్టుకోవాలి. టెస్ట్ మ్యాచ్ ఆడే బౌలర్స్ని డిస్టర్బ్ చేయొద్దు, ఓడిఐ ఆడే బౌలర్స్ని, బ్యాటర్స్ని డిస్టర్బ్ చేయొద్దు. T20 ఎక్స్క్లూసివ్గా ఆడే ప్లేయర్లకి డబ్బులు ఎలాగో సంపాదిస్తారు కాబట్టి, వాళ్ళకి ఎలాగో ఎకనామికల్గా వాళ్ళకి డిపెండెన్సీ వచ్చింది కాబట్టి, ఇండియాకి ఆడిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి, ఈ 3 ఫార్మాట్ని సపరేట్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండా ఏ కాన్సెప్ట్కే కాన్సెప్టు ప్రమోషన్, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చినట్టుగా T20 నుంచి ఓడిఐకి, ఓడిఐ నుంచి టెస్ట్ మ్యాచ్ వచ్చినట్టయితే టెస్ట్ మ్యాచ్ ఆడే టైంకి వాడు నెంబర్ ఆఫ్ ఓడిఐ మ్యాచెస్, నెంబర్ ఆఫ్ T20 మ్యాచెస్ ఆడే ఉంటారు కాబట్టి అప్పుడు వాడు కాన్సన్ట్రేట్ చేసి బాడీ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి బౌలర్స్, బ్యాటర్స్ కూడా ఒక చక్కని టీం తయారవుతుంది ఇండియాకి, ప్రపంచంలో ఏ టీంకైనా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఇది నేను గమనించిన విషయాలు. క్రికెట్ లోపల T20 లోపల మనం చూసామండి, పెద్ద పెద్ద హేమీలు కూడా పర్ఫామ్ చేయలేకపోయారు. ఫ్రాంచైజీ గేమ్ అయి ఉండొచ్చు, కాంపిటేటివ్ గేమ్ అయి ఉండొచ్చు, మనీ మేక్స్ మోర్ థింగ్స్ అని అయి ఉండవచ్చు, లేదా మనుషుల మధ్యలో ఒక కాంపిటీషన్ని పెట్టి గుర్రపు రేసులాగా మ్యాచ్లు ఆడుండవచ్చు. కానీ స్టాండర్డ్ ఆఫ్ ద గేమ్ పెరిగిందా తగ్గిందా అని మాత్రం ఒక అవగాహన పెంచుకోవాలి. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అనేది రియల్ క్రికెట్ అని అనుకుంటే టెస్ట్ మ్యాచ్కి రియల్గా ప్లేయర్లని ఎక్స్క్లూసివ్గా సెలెక్ట్ చేయండి. చాలామంది ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ ఆడే ఏది ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ రాగానే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. టెస్ట్ మ్యాచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ ప్లేయర్స్. రిటైర్ కంటే ముందు ఒక 2 years ముందు వాళ్ళని బాగా ఆడిట్ చేసి టెస్ట్ మ్యాచ్ రిటైర్ చేసేయండి. అప్పుడు సాటిస్ఫైగా రిటైర్ అవుతారు. అంతేగా సడన్గా కొత్త ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు 15,000 పిల్లలు ఆడడంలో ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తయారవుతున్నాడు, కాదంటలేదు. ఇట్ డజంట్ మీన్ దట్
batters are getting more skill and they are trying to play as per the ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటే, మరి టెస్ట్ మ్యాచ్కి వచ్చేటప్పటికి వాళ్ళు అదే విధిగా ఆడగలరా? సో బ్యాటర్ మైండ్లో ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి ఎటు కాకుండా పోతున్నారు. మళ్ళీ ఎంతో మంచి ప్లేయర్లు. పుజారా ఎందుకు రిటైర్ అయిపోవడం నాకు తెలియదు. పుజారా ఎందుకు అవకాశం ఇవ్వకూడదండి? ఇప్పుడు అక్షర్ పటేల్ ఎన్ని రోజులు ఆడుతాడు ఓడిఐ. అక్షర్ పటేల్ ఫార్వర్డ్ చేయండి. జడేజా ఓకే, అక్షర్ పటేల్ని టెస్ట్ మ్యాచ్కి ఫార్వర్డ్ చేయండి. వీ రిక్వైర్ క్వాలిటీ బౌలర్. రవి బిష్ణోయ్ బౌలింగ్ యాక్షన్ చూసినట్టయితే ఈవెన్ దే ఆర్ ఆల్ గుడ్ ప్లేయర్స్, ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ ఆర్ దే రియల్లీ ఫిట్ ఫర్ ది టెస్ట్ మ్యాచ్? సో నేను ఎందుకంటున్నానంటే టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్క్లూసివ్గా మనం ప్లేయర్లను డెవలప్ చేసుకోవాలి. బౌలర్స్ అనేటప్పటికీ స్పెషల్ స్కిల్ సెట్ డెవలప్ చేయాలి. ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ బౌలర్స్ తక్కువ ఉంది. వెదర్ ఇట్ మే బి ఫాస్ట్ బౌలర్స్, ఫాస్ట్ మీడియం బౌలర్స్, మీడియం ఫాస్ట్ బౌలర్స్, ఆర్ ఇంకొక వెరైటీ బౌలర్స్. బ్యాడ్ లక్ అనమాట. బౌలర్స్ బ్యాడ్ లక్ ఏంటంటే దే హ్యావ్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్. బ్యాటర్ అట్లా కాదు, ఒకసారి కొట్టడం బాధలో మొదలు పెడితే డెఫినెట్గా వాడికి అవకాశం వచ్చేస్తుంది, వెంటనే ఓడిఐ ఫార్మాట్కి వచ్చేస్తాడు. ఓడిఐ నుంచి టెస్ట్ మ్యాచ్కి రావాలి అంటే ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి? అసలు బ్యాట్ బిహైండ్ ద బాల్ అనే కాన్సెప్టే పోయిందేమో. ఏదైనా షాట్ కొడుతున్నారు, రివర్స్ స్వీపులు కొడుతున్నారు, హుక్కు కూడా కొట్టేస్తున్నారు, పుల్ కూడా చేస్తున్నారు, ఎగిరి గంతేసి పాయింట్ పై నుంచి కొట్టేస్తున్నారు. థర్డ్ మ్యాన్లో ఫీల్డర్ని చూసి ఎన్ని రోజులైందో. సో ఇవన్నీ కూడా నేను గమనిస్తానండి క్రికెట్ ఆడిన వాడిలా. కాబట్టి ఒక సూపర్ లీగ్ ఆడిన ప్లేయర్గా నేను ఎనాలిసిస్ చేస్తాను. బ్యాటర్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది విత్ ఉమెన్స్ క్రికెట్ అనండి. అందుకనే స్మృతి మందానా కానీ, రాడ్రిక్స్ కానీ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బ్యాటర్స్గా పైకి వచ్చారు. కానీ బౌలింగ్ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఉమెన్ క్రికెట్ కూడా చాలా మినిమంగా ఉంది. సెలెక్ట్ చేసినప్పటికీ కూడా అవతల టీం చేతిలో చూసినప్పుడు అంత స్టాండర్డ్ మనకుందా, అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉందా, అంత స్టామినా మనకుందా, పర్సనాలిటీ విల్ మ్యాచ్ ఫాస్ట్ బౌలింగ్గా కాదా? సో ఎక్స్క్లూసివ్గా మన ఫాస్ట్ బౌలర్స్ని స్పిన్నర్స్ని డెవలప్ చేసుకునే అవసరం ఎంతో ఉంది. ఇది ఉమెన్స్ క్రికెట్ అనండి, మెన్స్ క్రికెట్ అనండి, ఫార్మాట్స్ ఆఫ్ ది గేమ్ కూడా డిసైడ్ చేసి దాని ప్రకారం కనుక బీసీసీఐ కనుక ప్లేయర్స్ని కనుక మెయింటైన్ చేసి మోటివేట్ చేస్తే డెఫినెట్లీ ఇండియా విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండి. ఒక మంచి చక్కని స్పిన్నర్ను చూసి ఎంతో కాలమైంది. కుల్దీప్ యాదవ్ని మనం పొగుడతాము, రవిచంద్రన్ అశ్విన్ని పొగిడాము, దిలీప్ జోషి లాంటి బౌలర్ని చూసి ఎన్ని రోజులైందో, అబ్దుల్ ఖాదీర్ లాంటి బౌలర్ని చూసి ఎన్ని రోజులైందో. అదే అందుకే నేను చెప్తున్నాను, ఎందుకంటే శివలాల్ యాదవ్ టైప్ బౌలర్స్ని చూసి ఎన్ని రోజులైందో. ఇవన్నీ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మనం బౌలర్స్ని సరిగ్గా డెవలప్ చేస్తున్నామా, లేకపోతే బౌలర్ స్టాండర్డ్ పడిపోయిందా, ఫార్వర్డ్ అయితే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం సెలెక్ట్ చేసుకుని ఎక్స్క్లూసివ్గా మెయింటైన్ చేస్తే టెస్ట్కి వేరు మంచి గ్రూపు, ఓడిఐకి మంచి గ్రూపు, T20 ఫార్మాట్లో మంచి గ్రూప్ కనుక చేసినట్టయితే యాజ్ లాంగ్ యాజ్ దే విల్ స్టిక్ టు ద గేమ్, that's okay, they will be getting chances. So replacement of 20 overs players is very easy. Then definitely when they get the promoted to ODI format, T20 format will have vacancy, then new players can come. Similarly, when ODI players are leaving space for the to ODI format players are leaving space for the T20, then they will get upgraded to test format, then definitely the space will be filled in ODI format players. Accordingly రిటైర్ అయిపోవడానికి ముందు వాళ్ళు ఎన్ని టెస్ట్లు ఆడారు, ఏమిటి వాళ్ళ స్కిల్ సెట్, బ్యాటరా బౌలరా అనేది డిసైడ్ చేసుకుని ఒక సాటిస్ఫైయింగ్ కెరియర్ 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో రిటైర్ అయితే బ్యూటిఫుల్ కెరియర్ అని నేను భావిస్తాను. నాకు మీరు ఏకీభవిస్తే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. goodluckprasad@gmail.comకి, సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్, అది ఒకటి హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. తప్పకుండా మెయిల్ చేయండి. లెట్ us డిస్కస్ బెటర్ థింగ్స్. దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్. థ్యాంక్ యూ. బాయ్.